బెంగళూరు తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ స్పందించారు. బెంగళూరులో జరిగిన తొక్కిసలాటను చూస్తూ ఆశ్చర్యపోయానన్నారు. మనం ఎటు వెళ్తున్నామనే అనుమానం కలుగుతోందన్నారు. ఇది ఏదైనా జాతీయ జట్టు ప్రపంచ కప్ గెలిచిన సందర్భమా అని ఎక్స్లో పోస్ట్ చేసి ప్రశ్నించారు సిపి సివి ఆనంద్. కేవలం వాణిజ్య ప్రకటనల కోసం నడుస్తున్న ఫ్రాంచైజీ టీం ఆర్సీబీ అన్నారు. ఈ టీంలో హైదరాబాద్కు చెందిన ఒక్క ఆటగాడు లేరన్నారు. ఇది హైదరాబాద్కు సంబంధించిన టీం కూడా కాదన్నారు. ఆర్సీబీ గెలిచిన రాత్రి హైదరాబాద్ నగరం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నైట్ రౌండ్ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులకు ఊహించని పరిస్థితి ఎదురైందన్నారు సిపి. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్డు మీదుగా వందలాదిగా యువత, ఆనందంగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా వచ్చి డిస్టర్బ్ చేశారన్నారు. దీనికి ఉదాహరణగా కొన్ని వీడియోలు మీరు కింద చూడవచ్చన్నారు. ట్రాఫిక్ అన్ని ఏరియాలో నిలిచిపోయిందన్నారు. అదనపు బలగాలను పంపించి లాఠీచార్జ్ చేసి అక్కడ ఉన్న వారిని చెదరగొట్టాల్సి వచ్చిందన్నారు సిపి ఆనంద్. ఒక పోలీసు అధికారిగా చూస్తే ఇలాంటి నిర్వాహకులే లేని రోడ్లపై సెలబ్రేషన్లు ప్రజల భద్రతకు పెద్ద ప్రమాదమన్నారు. హైదరాబాద్లో కూడా ఎవరికైనా ప్రాణ నష్టం జరిగి ఉంటే ఎలా ఉండేదన్నారు. ఆర్సీబీ కోసం హైదరాబాద్ నగరంలో ఇంత భారీగా సెలబ్రేట్ చేయడాన్ని ఎవరు ఊహించగలరన్నారు సిపి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అంతకంతకు ప్రభావం చూపుతోందన్నారు. భవిష్యత్తులో ప్రతి ఘటనపై, ప్రతి వ్యక్తిపై పోలీసు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు సిపి సివి ఆనంద్.